హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత అండి. సో అందరు బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. నేను చాలా చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో ఏంటంటే, నాకు ఇది కార్ పార్కింగ్ కోసము చేపిస్తున్నానండి. సో కార్ తీసుకున్నాను. కార్ తీసుకొని 4 మంత్స్ అయింది. బట్ నాకు కార్ పార్కింగ్కి ఇంకా చేయించలే నేను. అంటే నేను ఫస్ట్ యాక్చువల్గా నా ఇల్లు కట్టేటప్పుడే నేను కార్ పార్కింగ్ కోసం చేశాను. సో అక్కడ చూసారండి, ఎత్తు కోసం. సో నేను అది చేయించాను. బట్ అది కార్ రావట్లేదు దాంట్లో. కార్ పెద్దగా ఉండేసరికి దాంట్లో రాలేదు. సో ఇంకా నేను ఇంకా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాను అన్నట్టు. దానిపైన టైల్స్ అనేది తీయించేసి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను అన్నట్టు హైట్. యాక్చువల్గా అది పగలగొడదాం అనుకున్నా, కానీ అది పగలగొడితే దానికి పిల్లర్కు మధ్యలో ఒకటి బెడ్ లాగా వస్తుంది కదండి. సో అందుకనేసి అది పగలగొట్టేస్తే పిల్లర్కి స్ట్రెంగ్త్ ఉండదు అనేసరికి ఇంకా నేను ఏం చేశాను, దాన్ని హైట్ని కొంచెం ఎక్స్టెండ్ చేపించేస్తున్నాను. సో అందుకనేసి ఇది కన్స్ట్రక్షన్ అండి. సో ఇంకా నేను కార్ తీసుకొని 4 మంత్స్ అయింది. అయినా కూడా ఇంకా కారు ఎండలో ఎండింది. పాపం ఇప్పుడు వర్షంలో తడుస్తుంది. ఇప్పటికీ కుదిరిందండి. ఎందుకంటే మనము ఎంత అనుకున్నా కూడా అవి జరిగే టైంలోనే జరుగుతాయండి. ఎప్పటికైనా కూడా చూడండి, మనం ఎంత తొందరపడ్డా, ఎంత ఏమనుకున్నా, మన చేతిలో డబ్బులు ఉన్నా కూడా కొన్ని పనులు కావు, డబ్బులు లేకున్నా కూడా కొన్ని పనులు అయిపోతాయి. సో అలా నేను దీనికోసం ఎంత మేస్త్రి వాళ్ళని 4 మంత్స్ నుంచి మేస్త్రి వాళ్ళని చూస్తుంటే నాకు మేస్త్రి వాళ్ళు దొరకలేదు. 2 మేస్త్రి వాళ్ళు వచ్చి చూసి చేపిస్తామమ్మా చేపిస్తాము అని అన్నారు. ఖతం వాళ్ళు అటే వెళ్ళిపోయినరు. సో ఇంకా లక్కీగా నాకు ఈ అన్న కనబడ్డాడు. ఈ అన్న కనబడేసరికి ఇంకా ఈ మేస్త్రి అన్నకు చెప్తే ఈ మేస్త్రి అన్న కొంచెం చేసి పెట్టేసిండు. సో అది ఏదైనా కానివ్వండి, అది టైం వస్తేనే జరుగుతుంది. టైం రాకపోతే అది జరగదండి. సీరియస్లీ అవి కొన్ని అనుకుంటాం, కానీ అవి అన్నీ నిజాలేనండి. టైం వస్తే జరుగుతుంది, టైం వస్తే జరగదు అనేది. దక్కేది ఉంటే అది దక్కుతుంది, దక్కంది ఉంటే ఎన్నటికీ దక్కదు అనేసి అంటారు కదా. సో అది మాత్రం 100% నిజమండి. సో చూడండి, మరి నేను 4 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నానండి. 4 మంత్స్ నుంచి ట్రై చేస్తుంటే నాకు ఒక్క మేస్త్రి దొరకలేదండి. సో మా ఊర్లో మేస్త్రి వాళ్ళు తక్కువైనరా అండి, చాలా మంది ఉన్నారు, కానీ నాకు దొరకలేదు. అంటే చూడండి, ఆ టైము రాలేదు నాకు. సో ఇంకా టైం రాకపోయేసరికి ఇంకా నేను ప్రయత్నించలేదని కాదు, నేను ప్రయత్నించిన, కానీ అప్పటికి 2 మేస్త్రి వాళ్ళని పిలిపించిన, వాళ్ళు చూసిండ్రు. సో ఇది మేడం, దీన్ని ఇట్లా చేద్దాము అట్లా చేద్దాము అది ఇది అని చెప్పిన కథం. నెక్స్ట్ డే ఇంకా రాలేదు. సో ఇంకా నేను అట్లనే గడిచిపోయింది. 4 మంత్స్ గడిచిపోయింది. ఇంకా గడిచిపోయేసరికి ఇంకా వెతుకుతూనే ఉన్నా నేను. అయినా నేను వెనకడుగు వేయలేదు, వెతుకుతూనే ఉన్నా. వెతకంగా నాకు ఈ మేస్త్రి అన్న కనబడేసరికి ఇంకా ఇది చేసేసాను. సో అది అండి. సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క లైక్, మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో లైక్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇంకా నేను వీడియో కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. నేను ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కోసం నేను ఇసుక తెప్పించిన తర్వాత సిమెంట్ తెప్పియాల్సి వచ్చిందండి. ఇవన్నీ తెప్పియాల్సి వచ్చింది. సో దీంట్లో సగం ఇసుకనే వాడుకున్నామండి. ఇంకా సగం ఇసుక అట్లాగే ఉంది. ఆ సగం ఇసుకని మళ్ళీ బ్యాగులలో వేయించి పైన పెట్టేయాలి. సో నాకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు ఒక వస్తువు వాల్యూ అనేది అది లేనప్పుడే తెలుస్తుందండి. సో నా దగ్గర యాక్చువల్గా నేను బిల్డర్కి ఇచ్చేసాను నా కన్స్ట్రక్షన్ని. సో నాకు అది ఏంటి, తట్టలు ఇంకా గడ్డపార అనేటివి ఉంటాయి చూసారండి, అవి నా దగ్గర లేవు యాక్చువల్గా. ఎందుకంటే నేను నా సొంతంగా ఇట్లా అంటే నేను తీసుకొని ఉంటే ఉండేటి. సో నా దగ్గర లేవు. సో ఇంకా అప్పుడు ఆ చిన్న వరకే కానీ అవన్నీ మన దగ్గర ఉంటే ఎంత బాగుండు అని అనిపించింది. సో అప్పుడు ఫిక్స్ అయిపోయానండి, మనం ఏ వస్తువును పాడేయద్దు, ఏ వస్తువు మనకు అవసరం లేదు అని అనుకోవద్దు. మనకు ప్రతి వస్తువు అవసరం పడుతుంది అనుకొని మనం అన్నీ ఉంచుకోవాలి, అన్నీ దాచిపెట్టుకోవాలి అని అనిపించిందండి. సో అది అండి. సో మనకి ఏ వస్తువు పనికిరాదు, ఏ వస్తువు
అవసరం లేదు అని అసలు పాడేయకూడదండి. ఏ వస్తువు ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు. ఇల్లు ఉన్నది అన్నప్పుడు ఖచ్చితంగా మనము అన్నీ ఉంచుకోవాలండి జాగ్రత్తగా. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అది బేస్ కట్టేశారండి. సో ఇంకా కట్టేసిన తర్వాత ఇంకా మా పాప వాటర్ పోసేస్తున్నది. అంటే ఇది దాదాపు 3 డేస్ కన్స్ట్రక్షన్ చేసిండ్రండి. ఒకరోజు ఇది కట్టేశారు. సెకండ్ డే ఏమైందంటే సెకండ్ డేనేమో సెకండ్ డే ఆ రోజు మాకు ఇసుక రాలేదు. ఇసుక ఆఫ్టర్నూన్ వచ్చింది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికంటే ఇంకా మేస్త్రి అన్నాడు, ఇంక ఈరోజు వద్దులేండి మేడం, ఆఫ్టర్నూన్ వచ్చింది కదా, రేపు మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం మేము, మీకు ఒక రోజులో కట్టించేస్తాము అనేసి అన్నారు. సరే అన్న అనేసి నేను కూడా అనేసరికి ఇంకా 3 డేస్ అయింది అన్నట్టు ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇది చిన్నగా చేసుడు. సో ఇంకా అందుకనేసే వాటర్ పోసేస్తున్న మా పాప వాటర్ పోస్తున్నది. సో నేను పోస్తానులే అంటే మా పాప వినట్లేదు. నేను చేసి ఆమె కొంచెం సరదా పడుతూ సరదాగా చేసేస్తున్నదండి. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి మీకు. మనము ఒకరిని చూసి అస్సలు మనం ఇలా చేసుకోవాలి అనేది అస్సలు అనుకోవద్దండి. మన ఐడియాలజీ మనకు ఉండాలండి. నేనైతే ఈ పార్కింగ్ విషయంలో బాగా అర్థమైపోయిందండి నాకు. నేను ప్రతి ఒక్క విషయము నాకు నచ్చిందే నేను చేసుకుంటా నేను. బట్ ఒక్కొక్కసారి అది మనకు ఒక్కొక్కలాగా ఇట్లా అది ఏంటో అది మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందో అర్థం కాదు. బట్ అది వేరే వాళ్ళని చూసి నేను చేయించాల్సి వచ్చింది ఆ గద్దెలాగా. సో నేను ఆ గద్దెలాగా నేను చేయించకుండా ఉంటే నాకు ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఉండకపోతుండే. నేను పక్క వాళ్ళది చూసి అరే వీళ్ళది హైట్ బాగుంది కదా, మరి నేను చేయించుకుంటాను అనేసి నేను చేయించుకున్నానండి. సో అది నాది పెద్ద మిస్టేక్ అయిపోయిందండి. సో అందుకే అంటున్నాను నేను, మనం ఒకరిని చూసి నేర్చుకోవద్దు. సో నేను అప్పుడే ఇట్లా ఫ్లాట్గా కట్టించి ఉంచితే ఇప్పుడు నా కారు 4 months బయట ఉండకపోతుండే. కార్ షోరూమ్ నుంచి తీసుకురాగానే నా ఇంటి లోపలికి వచ్చేస్తుండే, నాకు కూడా ఖర్చు ఉండకపోయేది. బట్ నేను పక్కోళ్ళని చూసి అరే ఇదేదో బాగుంది కదా నేను కూడా చేయించుకుంటా అనుకొని నేను చేయించుకున్నాను చూసారా, నాకు దానికి ఇది పనిష్మెంట్ లాగా అన్నట్టు. టైము పనిష్మెంటే ఇచ్చింది నాకు, మనీ కూడా పనిష్మెంట్ లాగానే అయిపోయింది నాకు. 4 months టైము నా కార్ బయట ఉంది, మనీ ఖర్చు అయిపోయిందండి. సో అట్లా అందుకనేసే మనం పక్కోళ్ళని చూసి అస్సలు ఏది చెయ్యొద్దండి. ఇంకా నేను వేరే వాళ్ళకు చెబుతాను, నేను పక్కోళ్ళని చూసి చేసుకోవద్దు అది ఇది అనేసి చెబుతాను. కానీ బట్ నాకు నాకు ఏమైందో అర్థం కాలేదు. అరే బాగుంది కదా అనేసి చేయించుకున్నాను. సో మా తమ్ముడు కూడా అన్నాడండి, నువ్వు వేరే వాళ్ళని చూసి ఎట్లా చేయించినావు, వాళ్ళు కారు కొనరు కావచ్చు, లేకపోతే వాళ్ళ కారు పెట్టడానికి వేరే ప్లేస్ ఉంది కావచ్చు, నీకు తెలుసా, నీకైతే లేదు కదా, నువ్వైతే కారు ఎట్లా కొంటావు కదా, మరి నీకు ఎందుకు నువ్వు అది వేరే వాళ్ళది చూసి చేయించినావు, నీది తప్పు కదా అనేసి మా తమ్ముడు కూడా అన్నాడు. మరి నిజమే కదండి, వేరే వాళ్ళది చూసి నేను చేయించుకోవడం ఏంటండి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా ఒకరిని చూసి నేర్చుకోవద్దండి. మన ఐడియాలజీ మనకు ఉండాలి. సో నా పరిస్థితికి తగ్గట్టుగా నేను చూసుకోవాలా, కానీ పక్కోళ్ళ చూసి నేను అస్సలు చేయనండి. ఇది ఎట్లయిందంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అయిందండి నాకు. సీరియస్లీ అండి, చాలా అంటే చాలా. నా కారు ఎండలో ఉంటే చాలా బాధ అనిపించేది. అరే ఎందుకంటే కారు ఎండలో ఉంటే అది కొంచెం ఇదైపోతుంది కదా. సో అందుకనేసి ఎండలో ఉండొద్దు అనేసి అనుకున్నాను నేను. కానీ ఏం చేస్తామండి, ఇంకా అయ్యింది అట్లా. సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసారండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి దాంట్లో మొత్తం అది ఇంకా కంకర సిమెంటు అవన్నీ నింపేశారండి. అవన్నీ ఆ ముందు ఖాళీ ఉండే కదండి ఈ ప్లేస్లో కంకర అది ఇది అంతా నింపేసి తర్వాత పైనుంచి ఇసుక వేశారండి. కింద టైల్స్ అలాగే ఉంచిన, నేను టైల్స్ తీయమని చెప్పలేదండి, మళ్ళీ అదో ఖర్చు, అందుకనేసి టైల్స్ అలాగే ఉంచేసి పైన మొత్తము కంకర వేసేసి తర్వాత సిమెంట్ అది వేసేసారండి. సో తర్వాత మళ్ళీ సిమెంట్ అది వేసేసి దీన్ని మొత్తం ఇట్లా ఏంటి దాన్ని ఇట్లా ఫ్లోరింగ్ లాగా చేసేస్తారండి. సో అదే అండి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. సో మనకు జనరల్గా ఇది సైకలాజికల్గానా ఎట్లనా నాకేమి ఇది అర్థం కాదు, కానీ ఆడవాళ్ళకు సహాయం చెయ్యరండి. సీరియస్లీ అండి, నేను బాగా ఎదుర్కొన్నాను. ఆడవాళ్ళకు సహాయం చెయ్యరండి. మగవాళ్ళను అడిగినామనుకోండి, వాళ్ళు పాపం అంటే కొంతమంది వంకర బుద్ధితోటి చేసే వాళ్ళు ఉంటారు, కానీ వంకర బుద్ధి ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, మంచి బుద్ధి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో
మగవాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఈ కన్‌స్ట్రక్షన్ విషయంలో నేను బాగా నేర్చుకున్నానండి. సో, మనం ఏదన్నా పోయి అడిగినామనుకోండి, లేదు అని జెప్తారు. అదే మగవాళ్ళని అడిగితే, "అయ్యో! మేడం ఇక్కడ గిదుంది తీసుకోండి మేడం" అనేసి చెప్తారు. సో, అది నేను ఇక్కడ బాగా తెలుసుకున్నానండి. కానీ అసలు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చేయాలండి. కానీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చెయ్యరండి. అది ఎందుకో తెలీదు. మళ్ళీ ఇంకొకటి మగవాళ్ళకు ఆడవాళ్ళ మీద అసూయ ఉంటదో ఉండదో నాకు ఉండదు అని నేనైతే అనుకుంటానండి. మేబీ ఇంట్లో వైఫ్ అప్పర్ హ్యాండ్ ఉండేసరికి కొంచెం జెలసీ ఫీల్ ఉంటదో ఏమో ఇంట్లో విషయం నాకు తెలీదు గానీ, బయట మాత్రం ఒక ఆడపిల్ల ఎదుగుతున్నది అంటే బయట మగవాడు సపోర్ట్ చేస్తాడు. నేను చెప్పేది ఓన్లీ మంచి బుద్ధి గల వాళ్ళది. వంకర బుద్ధి ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. సో, ఒక ఆడపిల్ల ఎదుగుతున్నది అనంటే మగవాళ్ళు మెచ్చుకుంటారు. వావ్! మేడం ఓకే. మీరు ఒక మగవానితో సమానంగా బ్రతుకుతున్నారు. ఒక మగవానితో సమానంగా బతుకుతూ ఒక మగవాని కంటే కూడా మీరు ఒక మగవాడు సాధించే దానికంటే కూడా ఎక్కువ సాధించారు అనేసి మెచ్చుకునే మగవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆడవాళ్ళు మాత్రం అస్సలు మెచ్చుకోరండి. ఆడవాళ్ళకి ఆ జెలసీ వచ్చేస్తది. అది ఏంటో అది ఏంటో అర్థం కాదు. అదే నేను సైకలాజికల్ ఫీలింగా ఏంది అనేది నాకు అర్థం కాదు గానీ, మగవాళ్ళు మెచ్చుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను. నేను వంకర బుద్ధి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సో, అట్లా మగవాళ్ళు ఆడవాళ్ళని మెచ్చుకుంటారు. ఓకే. బెటర్. ఓకే మేడం మీరు ఓకే అనేసి అంటారు. కానీ ఆడవాళ్ళు ఏదైనా సాధిస్తే మాత్రం మీరు సాధించారు మేడం నిజంగా గ్రేట్ మేడం మీరు అని మాత్రం ఒక్క ఆడది అన్నదండి. ఎందుకండి అంత జెలసీ ఉంటది ఆడవాళ్ళకు అదే అర్థం కాదు. బట్ ఎందుకంటే నాకు ఈ విషయం ఎందుకు చెప్పాలనిపించిందంటే ఈ కన్‌స్ట్రక్షన్ విషయంలో నాకు అనిపించింది. సో, అలా ఇంకా నేను నా లైఫ్ గురించి మీకేం చెప్పలేదు కాబట్టి ఇంకా మీకు తెలీదు. నేనెందుకు ఈ జెలసీ విషయము ఈ రకంగా నేను మాట్లాడాను అనేది. సో, అట్లా. సో, అదండి. అందుకే నాకు అనిపిస్తది. మళ్ళీ మనము అనుకుంటాము మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళే ఉంటారు అనేసి. మగవాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళుంటారండి. నేను చెడ్డవాళ్ళ గురించి మాట్లాడలేదు. చెడ్డవాళ్ళది మనము వాళ్ళని ఎలా ఖండించాలో అలా ఖండించేయాలి. కానీ మన మాట ప్రకారమే మగవాడి ప్రవర్తన ఉంటదనైతే నేనైతే నమ్ముతానండి. సో, నా పనులన్నీ మగవాళ్ళతో సమానంగా ఉండే పనులే ఉంటాయండి నా పనులు. సో, నేను ఇంకా మాట్లాడాల్సొస్తది. ఖచ్చితంగా నేను మగవాళ్ళతోటి మాట్లాడాల్సొస్తది. కానీ నేను ఇంతమందితో మగవాళ్ళతో మాట్లాడినా కానీ ఈ ఒక్క మగవాడు కూడా వంకర బుద్ధితోటి నాతోటైతే మాట్లాడలేదండి. ఎందుకంటే నేను ఏమంటానంటే మన ప్రవర్తన మన మాటను బట్టి మగవాడి ప్రవర్తన ఉంటదేమో అని అనిపిస్తది నాకు. నేను అన్నా అంటే ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా నన్ను అక్క అనే అంటాడండి. సో, అక్క అన్నంత మాత్రాన వానికి మన మీద ఈ లోపల ఏమైనా ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. అదంతా నాకు తెలీదు. అప్పటి మందమైతే నేను అన్నా అంట, అతను నన్ను అక్క అంటాడు. అక్కడికి నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటా. చలో నీ దారి నువ్వు, నా దారి నాకు. మళ్ళీ రోడ్డు మీద ఎక్కడైనా కనబడితే నమస్తే పెడతారు. అంతే. అంతకు మించి ఉండదండి. సో, నేనైతే అనుకుంటానండి. ఎందుకంటే నేను ఇంతమంది మగవాళ్ళతో మాట్లాడతాను కాబట్టి. ఎందుకంటే నాకు ఇంట్లో పనులు, బయట పనులు అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి అంటున్నా నేను. సో, మన ప్రవర్తనను బట్టి ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఉంటదేమో అని అనిపిస్తది. మళ్ళీ మీరు అనొచ్చు చిన్న పిల్లల మీద అవి ఇవి అటెంప్ట్ ఉంటాయి కదా! మరి వాళ్ళేం పాపం చేశారు అంటే ఇంకా వాళ్ళకంటే దుర్మార్గులైతే ఉండరండి అసలు. అలాంటి దుర్మార్గులు, నీచులు వాళ్ళు పూర్వజన్మలో రాక్షసులు గిట్ట ఉండనేమో. అలాంటి రాక్షసులు మళ్ళీ ఈ జన్మలో ఇట్లా పుట్టిండ్రేమో అనిపిస్తది. ఇంకా అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్. పసిపిల్లలు పాపం పసిపిల్లలు వాళ్ళు. కానీ ఇంకా ఏం మాట్లాడతామండి అలాంటి వాళ్ళ గురించి. సో, నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలండి. మన పిల్లల్ని మనం చూసుకోవాలి. సో, టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో పోతుంది. సో, అలా. సో, అందుకే నేను అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. అందరూ మంచివాళ్ళు కూడా ఉండరు. అది కూడా మనం తెలుసుకోవాలి. మనం ఒక హద్దు గీసుకొని ఉన్నాము అంటే ఆ హద్దు లోపలికి వచ్చేటట్టుగా ఎవరున్నా కూడా వాళ్ళని అక్కడికే ఖండించేయాలి. సో, అలా అండి. అంతేగాని ప్రతి ఒక్కరు చెడ్డవాళ్ళు, ప్రతి ఒక్కరు మంచివాళ్ళని కూడా
అనుకోవద్దు. ఎందుకంటే నేను ఈ కన్‌స్ట్రక్షన్ విషయంలో నేను బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఎంత తిరిగిన్నో, ఎంత అలసిపోయినో, ఎంత మందితోటి మాట్లాడినో నాకు తెలుసు. ఇప్పటికి నేను ఇద్దరు మేస్త్రి అన్న వాళ్ళతోటి మాట్లాడితే ఇద్దరు మేస్త్రి అన్న వాళ్ళు కూడా చేస్తాం అన్నారు. అక్కడికే అయిపోయిండు. తర్వాత మళ్ళీ ఈ అన్న ఇంకా నాకు చేసి పెట్టేసరికి నాకు అనిపించింది. సో, అది అండి నేను చెప్పాలనుకున్నాను. సో, ఇంకా ఈ మొత్తానికి ఇంక ఇది దాన్ని అది వాళ్ళు ఇది చేసేస్తున్నారండి. దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా వస్తలేదు. ఫ్లోరింగ్ చేసేస్తున్నారండి. యాక్చువల్‌గా దీని మీద టైల్స్ వేయించమని అన్నాడు మా తమ్ముడు. కానీ ఇప్పుడు టైల్స్ నాకు దీనికే అసలు ఘోరంగా తల మీద భారం అయిపోయింది. ఇంకా తల మీద భారం అయ్యేసరికి ఇంకా నేను టైల్స్ వేయించలేదండి. ఇంకా అన్నీ చూసుకోవాలి గదండీ! ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులతోటే మనం చేసుకోవాలి. బయట హైఫైకెళ్ళేసి బయట అప్పులు చేసుకుంటే మళ్ళీ తల మీద భారం పడేది మనకేనండి. సో, అందుకనేసి నేను హైఫైకి అనేసి నేను వెళ్ళనండి. నాది చాలా సింపుల్ లివింగ్ లైఫ్ ఉంటదండి. సింపుల్ లివింగ్ నాది. అట్లా ఉంటది నాది. కాబట్టి ఇంక నేను నా దగ్గర డబ్బులు అంతమందమే చేయించానండి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎక్కువ హైఫై చేసుకోవద్దు. ఎందుకంటే మనము ఇల్లు గడవాలా, నెలంతా కావాలి, చిన్న పాప ఉంది, ఫీజులు, నేను బ్రతకాలి, బట్టలు అవి ఇవి ఎన్నో ఉంటాయండి ఇల్లన్నప్పుడు. సో, అవన్నీ చూసుకొని చేసుకోవాలి కాబట్టి సో, నేను ఇంకా మనం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితి వస్తదో తెలీదు. సో, మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటూనే మనము వర్క్ చేయాలి. మొత్తానికి నేను అందరికీ నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ చెప్తున్నానండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా జీరో ఉంచుకోకండి. ఎప్పుడు జీరో ఉంచుకోకండి. మనకెప్పుడు ఏ అవసరం పడతదో తెలీదు. సో, ఎప్పుడు మనము బ్యాంక్‌లో అమౌంట్ అనేది ఉంచుకోవాలి. అది ఎవ్వరైనా మంచిదేనండి. మనకు హైఫై రేంజ్‌కెళ్ళేసి జీరో చేసుకోవద్దండి. ఇదైతే రిక్వెస్ట్ అనుకోండి, అడ్వైస్ అనుకోండి. అడ్వైస్ అయితే కాదు. అడ్వైస్ కూడా అనుకుంటారా? అడ్వైస్ అయితే అనుకోండి. అసలు అడగకుండా అడ్వైస్ ఎవరికీ ఇవ్వొద్దు. అడగకుండా అడ్వైస్ ఇస్తే అది ఇంకా ఘోరంగా ఉంటది. సో, బట్ ఇంకా ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్పాల్సొచ్చింది. చెప్తున్నాను. నేను ఏదైనా మంచి మాటనే చెప్తానండి. నేను చెడ్డ మాట చెప్పను. చెడ్డ మాట అనను. ఎందుకంటే మన ఏంటి అంటారు గదా! మనకు దేవతలు తిరుగుతా ఉంటారు అనేసి, అందుకనేసి చెడ్డ మాటలనేసి నేను అననండి. సో, ఇంకా ఇదండి నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు వీలున్నంత వరకు అది ఆడైనా, మొగైనా కానివ్వండి, ఎవరికైనా అవసరం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేయండి. అది ఆడ, మొగ అనేసి చూడకండి. మనము ఇప్పుడు ఒకరిని సహాయం అడిగినాము అనంటే మన దగ్గర లేకనే కదా సహాయం అడుగుతాము. సో, అలాంటి వాళ్ళకు సహాయం అనేది చేయాలండి. సో, చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, ఇది అండి నా ఛానల్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.